కూటమి ఏడాది పాలనలో సీఎం డిప్యూటీ సీఎంతో పాటే లోకేష్ పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. లోకేష్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లీడర్గా, చంద్రబాబుకు రాజకీయ వారసుడిగా లోకేష్ ప్రయాణం సాగుతోంది. ఇంకోవైపు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో తనదైన మార్కు చూపిస్తున్నారు నారా లోకేష్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఆనాడు వైసీపీ నేతల నుంచి దారుణమైన వ్యాఖ్యలతో కూడిన అవమానాలన్నింటినీ తట్టుకొని వైసీపీని ఢీకొట్టి రాజకీయ చదరంగంలో నిలబడి కలబడి గెలిచిన నాయకుడు లోకేష్. తనకు పప్పు అని ఎవరైతే ముద్ర వేశారో ఈ ఎన్నికల్లో వారందరినీ చిత్తుగా ఓడించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన నారా లోకేష్ వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. 175కు 175 సీట్లు గెలిచేస్తాం, లోకేష్ను చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ బీరాలు పలికిన జగన్ అండ్ కోను కోలుకోలేని దెబ్బ కొట్టారు లోకేష్. తాను పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకుల అవినీతి బాగోతాలను బయటపెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ క్యాడర్లో నమ్మకాన్ని కలిగిస్తూ రాజకీయ పోరాటం చేశారు లోకేష్. ఇక పాలనలో లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ పరిపాలనా తీరు యువతకు ఉద్యోగాలు కల్పించాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి అనే లక్ష్యంతో చిన్నబాబు వేస్తున్న అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయాయి. గతంలో చంద్రబాబు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అనేక ప్రముఖ కంపెనీలను తీసుకొచ్చిన చంద్రబాబు కేవలం ఐటీ ఉద్యోగులకు మాత్రమే కాదు, పరోక్షంగా కూడా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడానికి కారణమయ్యారు. ఇప్పుడు లోకేష్ ఐటీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే స్థాయిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఐటీ కంపెనీలు తీసుకురావాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో కీలకంగా ఉన్న లోకేష్ కేబినెట్ కూర్పులో సైతం కీరోల్ పోషిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ పట్టు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి ఫ్యూచర్ లీడర్ కావడంతో ఆయనకు ప్రాధాన్యత కూడా అదే రేంజ్లో దక్కుతోంది. ఇక చంద్రబాబు సైతం లోకేష్ కు బిగ్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక కొలువుదీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా లోకేష్ పనిచేశారు. అప్పట్లో దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి అలా కాదు, భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అతి త్వరలోనే భారీగా పెట్టుబడులు వస్తాయని లోకేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినంతనే తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించిన లోకేష్ ఐటీ సంస్థల్లో అగ్రగామిగా కొనసాగుతున్న టీసీఎస్ ను విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. లోకేష్ ప్రతిపాదనలు విన్నంతనే విశాఖలో టీసీఎస్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతినిధులు కూడా ఒప్పేసుకున్నారు. ఈ హబ్ ద్వారా ఏపీలోని 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. వచ్చి రాగానే తనదైన శైలి స్పీడ్తో ఫలితాన్ని రాబట్టిన లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పాలసీని రూపొందించారు. రానున్న 5 ఏళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే 2 లక్షల మేర ఉద్యోగాలను అందించాలన్నది కూటమి సర్కార్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక్కడ లోకేష్ పాత్ర కీలకం కాబోతోంది. 2014-19 మధ్యలోనే టీడీపీ అధికారంలో ఉండగా నాడు కూడా ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ వ్యవహరించారు. నాడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించేందుకు 250 దాకా కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ హయాంలో కొత్తవి రాకపోగా ఉన్న కంపెనీలు పారిపోయిన పరిస్థితి. మరి ఈ 5 ఏళ్లలో లోకేష్ ఏ మేరకు తన శాఖకు సంబంధించి పెట్టుబడులు తీసుకురాగలరు అన్నది ఆయన సత్తాకు అగ్ని పరీక్షగా మారబోతోంది. జగన్ హయాంలో ఐటీ అనే మంత్రిత్వ శాఖ ఒకటి ఉందని కూడా జనాలు గమనించలేదు. అసలు ఐటీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం సాధించింది, ఎన్ని కంపెనీలు తెచ్చింది, ఆ రంగంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేసింది అంటే జవాబు లేదు. ఇక ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ అయితే కోడి గుడ్డు పిల్ల అంటూ బాగా ట్రోల్ అయ్యారు. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా లోకేష్ తన మార్కు చూపిస్తున్నారని, ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులకు తన సాయి శక్తులా పనిచేస్తున్నారని అంటున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం వేచి చూడాలి.